మనోహరాబాద్ మండలం గౌథోజీగూడకు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం నాడు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రోహిత్, అంబేద్కర్ విద్యార్థి సంఘ నాయకులు, హైకోర్టు న్యాయవాది దివాకర్, డీబీఎఫ్ నేతలు పులికల్పన, దాసరి ఏగొండస్వామి, దుబాషి సంజీవ్, కాళ్లకల్ నరసింహల బృందం గౌథోజీగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యుల నరసమ్మ, చందగరం, అర్జున్, నరసింహులు కలిసి వివరాలు తెలుసుకుని సాంఘిక బహిష్కరణపై అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బాధితులు సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. డప్పులు కొట్టడాన్ని నిరాకరించిన వీరి కుటుంబంతో ఎవరు మాట్లాడినా 25 చెప్పుదెబ్బలు, 5,000 జరిమానా విధిస్తూ మాజీ సర్పంచ్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హుకుం జారీ చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ పోలీసుల పైన ఉంటుంది కానీ వాళ్ళ చేయడంలో విఫలమయ్యారు. కాబట్టి ఈ రోజు సామాజిక హక్కులు మన డీబీఎఫ్ కానీ, లేకపోతే మా అంబేద్కర్ విద్యార్థి సంఘం, లేకపోతే మానవ హక్కుల వేదిక తరపు నుంచి కూడా మేము ఈరోజు బాధితుల పక్షాన ఉండి వాళ్ళ పక్షాన పోరాడి ఈరోజు ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము, ఎఫ్ఐఆర్ చేసే ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి కూడా మేము చెప్తామని. ఈరోజు దళిత సమాజం కూడా ఆలోచించాలి ఏంటంటే మనం గౌరవప్రదంగా బ్రతకాలి. మరి ఈరోజు మన పిల్లల్ని చదివించుకుంటున్నాము, గౌరవప్రదంగా ఈ సమాజంలో బ్రతుకుతున్నాము. కాబట్టి ఇలాంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో మన తాతల నుంచి మనకి ఏ ఆచారాలు రావచ్చు, కానీ ఆచారాలు మరి మంచివి కావన్నప్పుడు వాటిని వదిలేసుకొని వెళ్ళడమే మంచి పద్ధతి. కాబట్టి ఏ కుల అహంకారంతో అయితే ఈరోజు మీరు మీ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి డప్పులు కొట్టడమా, చెప్పులు కుట్టడమా, ఇలాంటి పనులు మీరు చేయాలని మన పైన ఆ కులాహంకారంతో మరి ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళకి చెంపపెట్టుగా ఈరోజు వాళ్ళ చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత మరి ఈరోజు మన దళిత సమాజం మీద ఉంది. కాబట్టి ఆ పక్షాన్ని కూడా మన అందరం కూడా పోరాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.